సేంద్రియ వ్యవసాయం వైపు విద్యార్థుల్లో చైతన్యం. భూసార పరీక్ష, జీవ ఎరువుల వినియోగంపై అవగాహన. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో సేంద్రియ వ్యవసాయం మరియు భూసార ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వనరుల కేంద్ర DDA మద్దిలేటి, బండి ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పాల్గొని విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వనరుల కేంద్ర జిల్లా అధికారి మద్దిలేటి మాట్లాడుతూ, విద్యార్థులే రేపటి రైతులని, అందుకే చిన్నప్పటి నుంచే ప్రకృతి స్నేహ పద్ధతులు, జీవ ఎరువుల వినియోగం, మట్టి ఆరోగ్యం గురించి అవగాహన అవసరమని అన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగం నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వేయడం వల్ల దిగుబడి పెరగడంతో పాటు వ్యయాలు కూడా తగ్గుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ, ల్యాబ్కు పంపే విధానం, జీవ అమృతం, ఘన జీవామృతం, కంపోస్ట్ తయారీ విషయాలపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. ఏవో పవన్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఇంటికి వెళ్లి మీ తల్లిదండ్రులకు చెప్పండి. రసాయనాల బదులు సేంద్రియ పద్ధతులు పాటించేందుకు వారిని ప్రోత్సహించండి. ఎందుకంటే మీరు నేలను కాపాడితే నేలే మిమ్మల్ని కాపాడుతుంది అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ BTM ఉమామహేశ్వరి, వ్యవసాయ సిబ్బంది సింధు, ప్రకృతి వ్యవసాయ CRP సౌజన్య, మోడల్ స్కూల్ HM సయ్యద్ రఫీ, ఉపాధ్యాయులు రషీద్, మీరాబాయి, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.